హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కూడా అరుణాచలం వెళ్ళాను. ఎట్లా అంటే ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం అయితే 10 to 12 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. అప్పుడు కూడా ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేశాను అనమాట. అప్పుడు పౌర్ణమి రోజు చేశాను. చాలా రష్ ఉంది. గిరి ప్రదక్షిణ చేస్తానో లేదో అనుకున్నాను, కానీ ఎక్కువ టైం తీసుకుంది ఫస్ట్ టైం కాబట్టి. ఇది సెకండ్ టైం అనమాట. ఈసారి అయితే తొందరగానే స్టార్ట్ చేసేసాను. 7 o'clockకి ఈవినింగ్ స్టార్ట్ చేసా. లైట్గా వర్షం పడుతుంది. నైట్ 12కి అంతా అయిపోయిందనమాట. ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇట్లా మధ్యలో జింకలు కనపడినాయి. వాటిని చూసుకుంటూ అలా ఫాస్ట్గా అయితే నడిచేసాను అనమాట. ఎక్కడ కూడా ఆగలేదు. ఒక 7-8 కిలోమీటర్స్ వరకు. పబ్లిక్ అయితే చాలా తక్కువగానే ఉంది వీకెండ్స్ అయినా, ఎందుకంటే పౌర్ణమికి మాత్రమే ఎక్కువ గిరి ప్రదక్షిణ చేస్తారు కాబట్టి. సో ఇలా వెళ్ళే దారిలో ముదువట్టుకల్ సూప్ అని అమ్ముతున్నారనమాట. ఇది అడవిలో దొరుకుతుంది. ఫార్న్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆ చెట్టు ఒక్క వేరు అనమాట. దీని సూప్ అయితే మాత్రం చాలా మంచిదంట. దాని హెల్త్ బెనిఫిట్స్ అక్కడ ఉన్నాయి రాసి, మీరు చదవండి. నేను కూడా 2 years బ్యాక్ ఊటీ వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చి ఇంట్లో తయారు చేశాను. చాలా రిఫ్రెష్మెంట్ అనిపించింది అనమాట. సేమ్ మన నాన్ వెజ్ లాగా లెగ్ సూప్ లాగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కూడా ఒక గ్లాస్ 30 రూపీస్ అనమాట. తర్వాత మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటుంటే ప్రతి ఒక్క లింగం దగ్గరికి వెళ్ళి గుళ్ళోకి దండం పెట్టుకుని వస్తాం కదా. అలా ఒక లింగం దగ్గర ఈ పువ్వులు కనిపించినాయి అనమాట. ఈ పువ్వుల పేరేంటో మీరు ఎక్కడ చూసారో, ఏ లింగం దగ్గర నాకు కామెంట్ చేయండి. మీరు అరుణాచలం వెళ్ళి ఉంటే ఆ పూలను ఏమంటారో కూడా మీరు చెప్పండి. ఇలా మేము వెళ్ళిన రోజు అయితే మాత్రము స్పెషల్గా అది అమావాస్య రోజు ముందు రోజు అంట, మాకు తెలీదు. అయితే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడే ఈ అమ్మవారిని కూడా మేము ఫస్ట్ లింగం దగ్గర స్టార్ట్ చేసి మేము తిరిగినంతసేపు కూడా అమ్మవారు మొత్తం అన్ని గుడుల దగ్గరికి తిరుగుకుంటా తిరిగి మళ్ళీ ఫస్ట్ లింగం దగ్గరికే వచ్చిందనమాట. అలా గిరి ప్రదక్షిణ చేసుకునేసరికి నైట్ 12 అయింది. వచ్చి పడుకొని పొద్దున్నే దర్శనానికి వెళ్ళాము. మేము దర్శనానికి వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉందన్నమాట. మార్నింగ్ 6 o'clockకి లైన్లో నుంచుంటే దర్శనం అయ్యేసరికి 12 అయ్యింది. ఎందుకు ఇంత రష్ ఉంది అని అనుకుంటే ఆ రోజు అమావాస్య అంటండి. అందుకని స్పెషల్గా భస్మాభిషేకం చేస్తున్నారనమాట శివుడికి. అందుకని జనాలు ఫుల్గా వచ్చారండి. అమావాస్య రోజు ఇలా స్పెషల్గా భస్మాభిషేకం చూడడం అనేది చాలా మంచిదని చెప్పారనమాట. తర్వాత అయితే ఇది 1.5 hour 2 hours జరిగింది. మేము అదంతా చూసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. అయితే నేను ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మోక్ష మార్గంలో వెళ్ళటానికి ఒకటి మిస్ అయ్యాను. రమణాశ్రమానికి కూడా వెళ్ళలేదన్నమాట. కొండపైకి ఎక్కుదాం అనుకున్నాను. నాకు మా హస్బెండ్కి లీవ్ లేదని చెప్పి అర్జెంటుగా వచ్చేసాము. ఈసారి అయితే నేను తప్పకుండా వెళ్తానన్నమాట ఆ రెండింటికి.